Vijay Bhaskar Madam, Chairman Sir, Vijay Bhaskar Sir, Vivekananda Vella, Territory Manager, East Agro Asia. Thank you sir, thank you so much. We are nothing without you, the captain of our ship. We'll have our auspicious traditional lighting ceremony on the tribute to Devi Saraswati, the knowledge of God, escorted by our seniors. So let me call upon Blessing Geetana from third year for the prayer song. Prayer song, Blessing. Vendu Tusharahara Dhavala Ya Shubhravastra Anvita Ya Veena Varadanda Manditakara Ya Shweta Padmasana Ya Brahmachyuta Shankara Prabhudirim Devai Sada Pujita Samapatu Saraswati Bhagavati Nisesha Jadyapaha. Maintain silence. Our honorable guest Vivekananda Vella garu is a territory manager, is Agro Asia company. We invited one more senior scientist, Srinivas. Dr. Srinivas garu. He is a head of RAS KVK, but unfortunately due to his wife in health, he is unable to attend this program. But he told me always his support will be given to us. And our one more guest, my friend, my close friend, Sri B.M. Ratnam garu, and my dear colleague friends, staff members, both teaching and non-teaching, and my dear senior students, and my dear new fresher students. Very good morning to all of you, and a warm welcome to all of you onto this occasion, Freshers Day of Balaji Institute of Agriculture. So after a long time, after almost 4 years after inception of our institute, we are celebrating this function. Not only it's a Freshers Day, it's a అంటే ఒక కలయిక సీనియర్ జూనియర్ స్టూడెంట్స్ కలయిక. ప్రతి సీనియర్ స్టూడెంట్ ప్రతి జూనియర్ స్టూడెంట్కి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేదానికి ఇది ఒక వేదిక. సో ప్రతి ఒక్కరికి ఈ ఫ్రెషర్స్ డే యొక్క విషెస్ తెలియజేస్తూ అందరినీ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు express about our institute. So
So basically, I was an educationalist. Previously, I worked in various engineering colleges, from assistant professor to principal in engineering colleges. సో నిన్న 2010లో అనుకుంటాను, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరులో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్కి స్టూడెంట్స్ని యూపీ, బీహార్, జార్ఖండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, అట్లాగే నాగాల్యాండ్, ఆ ఏరియాల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చేవాళ్ళం మా కాలేజ్ కోసం. ఆ స్టేట్స్ తిరిగేటప్పుడు అక్కడ వేరియస్ ఆంధ్ర స్టూడెంట్స్ ఆయా స్టేట్స్లో మాకు తగిలారు. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని అడిగినప్పుడు, సార్ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాం, మేము యూపీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాం, అట్లాగే బీహార్, జార్ఖండ్, ఇట్లా చాలా స్టేట్స్లో తగిలారు మాకు. వేరియస్ గ్రౌండ్ లెవెల్ విలేజెస్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ పడ బాధలు, వాళ్ళ యొక్క పడుతున్న ఇబ్బందులు మాకు చెప్పారు. ఇక్కడ మాకు ఫుడ్ ఉండదు, ఎడ్యుకేషన్ అర్థం కాదు, ఈ ఎన్విరాన్మెంట్ మాకు అసలు సెట్ కాక మాకు తప్పక ఇక్కడ చదువుకుంటున్నాం సార్, ఆంధ్రాలో సీట్స్ లేవు కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం, మాకు ఏదైనా ఆంధ్రాలో సీట్స్ వచ్చుంటే మాకు బాగున్నాం, మేము ఇక్కడికి వచ్చి మా చదువు బాగుకొట్టుకున్నాం, మా హెల్త్లు బాగుకొట్టుకున్నాం, ఆల్మోస్ట్ మా లైఫ్ నాశనం అయిపోయింది అన్నట్టు కొంతమంది చెప్పారు. సో అప్పుడు మాకు ఒక థాట్ వచ్చింది 2010లో. సో అప్పుడు వచ్చిన థాట్ అది మనసులో అలాగే ఉంది. బట్ మా జర్నీ, ఎందుకంటే మాకు అది కొత్త కాన్సెప్ట్, నేను బేసికలీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నాది కాబట్టి ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాకు ఐడియా లేదు కాబట్టి, సో ఆ మైండ్లో అదైతే ఉంది. తర్వాత చిన్నగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం అప్పుడప్పుడు. సో 2014లో అనుకున్నాను, అన్నీ యూజీసీ గైడ్లైన్స్ తర్వాత వేరియస్ చదివిన తర్వాత వేరియస్ యూనివర్సిటీస్ని విజిట్ చేసాం యూపీలో. విజిట్ చేసినాక ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకున్నారు, మీ పిల్లలకు ఆంధ్రాలో ఎవరైనా పిల్లలు ఉంటే మా దగ్గర అడ్మిషన్ చేయించండి, వాళ్ళ యొక్క క్లాసెస్, ప్రాక్టికల్స్, ఫీల్డ్ వర్క్స్ అన్నీ మేము చెప్పిన మా గైడెన్స్లో మీరు తిరుపతిలో కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు నడుపుకొని ఎగ్జామ్స్ని ఇక్కడ కండక్ట్ చేయించండి అని చెప్పి సో యూనివర్సిటీ ఒక కాలేజీ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మేము 2015 ఎండ్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2016లో మొదటి బ్యాచ్ని తిరుపతిలో మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింద మొదటి బ్యాచ్ తీసుకున్నాం. ఆ రోజు జాయిన్ అయిన బ్యాచ్ కేవలం నన్ను చూసి ఆ రోజు ఒక ల్యాబ్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏం లేదు, నన్ను చూసి నా మీద నమ్మకంతో దాదాపు ఒక 40+ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ఆ రోజు వాళ్ళకి ఏ ప్రామిస్ అయితే నేను చేశానో, నేను అనుకుంటున్నాను ఆ ప్రామిస్ మీద కట్టుబడి ఉన్నాను. ఆ ప్రామిస్ ప్రకారం నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ అన్నీ నేను ప్రొవైడ్ చేశాను. అలాగే సో ఒక స్టూడెంట్కి ఏం కావాలో యాజ్ ఏ ఎడ్యుకేషనలిస్ట్, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక అగ్రికల్చర్ స్టూడెంట్కి ఏం కావాలో నేను ముందు స్టడీ చేశాను. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ఏం కావాలో స్టడీ చేసి ఒక యూనివర్సిటీలో, ఈవెన్ మనం యాంగ్రూ యూనివర్సిటీ తీసుకున్నా అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారో ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి మా దగ్గర ప్రొవైడ్ చేయించడం జరిగింది. అది ఫ్యాకల్టీ పరంగా కానీ, ఫీల్డ్ వర్క్స్ పరంగా కానీ, ప్రాక్టికల్ పరంగా కానీ, తర్వాత ఏదైనా ఇంకొక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ పరంగా కానీ మ్యాక్సిమం వాళ్ళకి నాకు ఎంతవరకు పాసిబుల్ అయిందో అంతవరకు ప్రొవైడ్ చేయగలిగా. అట్లాగే తర్వాత కూడా 2016లో ఒక బ్యాచ్, 17లో, 18లో, 19లో లాస్ట్ 4 years నుంచి మేము స్టూడెంట్స్ని తీసుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆగ్రాలో ఉన్న పర్టికులర్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేపిస్తాం, అక్కడే అడ్మిషన్ ఇప్పిస్తాం. ఆ యూనివర్సిటీ తరఫున తిరుపతిలో వాళ్ళు ఇచ్చే సిలబస్ ప్రకారం క్లాసెస్, ప్రాక్టికల్స్, ఫీల్డ్ వర్క్స్ ఇక్కడ చేపిస్తాం.
తర్వాత ప్రతి సెమిస్టర్కి వీళ్ళందరిని తీసుకొని మీ అందరిని తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ రాయించడం జరుగుతుంది. సో రీసెంట్గా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేశాం, ఈ వింటర్ సీజన్లో అంతమంది స్టూడెంట్స్ని తీసుకొని యూనివర్సిటీకి రావడం ఇబ్బందిగా ఉంది, సో కన్సిడర్ చేయండి, మేము ఒక సెమిస్టర్ అక్కడే ఎగ్జామ్స్ పెట్టిస్తాం, మీరు క్వశ్చన్ పేపర్స్ పంపిస్తే అని. అప్పటి నుంచి వింటర్ సీజన్ ఇక్కడే ఎగ్జామ్ జరుగుతాయి, సమ్మర్ సీజన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో ఎగ్జామ్స్ రాస్తున్నాం. వింటర్లో చాలా ఎక్కువ కోల్డ్ ఉంటుంది అక్కడ, మనం తట్టుకోలేనంత చలి ఉంటుంది అక్కడ. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చాలా ఒక 50 days ఉన్నాం అక్కడ. సో దీన్ని అవాయిడ్ చేసే దానికోసం వింటర్ సీజన్లో ఇక్కడే ఎగ్జామ్ జరుగుతున్నాయి, సమ్మర్లో యూనివర్సిటీకి వెళ్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క అడ్మిషను ఆన్లైన్లో ఎన్రోల్ అయి ఉంటుంది, వాళ్ళకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది. మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ని మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో డైరెక్ట్ ఎన్రోల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, సరేనా? అలాగే కొత్తగా చేరిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీ అందరికీ మళ్ళా చెప్తున్నాం, మీ యొక్క అడ్మిషన్ జేఎస్ యూనివర్సిటీలో రెగ్యులర్ అడ్మిషన్. మీరు రెగ్యులర్గా యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నారు. ఇప్పుడు మీకు ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉంటాయి. మీకు ఆన్లైన్లో కూడా మీ యొక్క అడ్మిషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్లో వెరిఫై చేసుకోవచ్చు. మేబీ 1 or 2 daysలో మీ డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాం, ఎన్రోల్మెంట్ నెంబర్స్ అవన్నీ ఇస్తాం. December 14th నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్కి రెడీ అవ్వండి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు ఇంకొక 4-5 monthsలో రియల్ వరల్డ్ కాంపిటీషన్లోకి ఎంటర్ కాబోతున్నారు. 4 years చదువుకునేటప్పుడు అంతా బాగుంటుంది, ఒకసారి రియల్ వరల్డ్ కాంపిటీషన్లోకి ఎంటర్ అయినప్పుడు రియల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. సెటిల్మెంట్, అమ్మాయిలకు ఒక రకమైన సెటిల్మెంట్, అబ్బాయిలకు ఒక రకమైన సెటిల్మెంట్. అబ్బాయి సెటిల్ అయితే కానీ, జాబ్లో సెటిల్ అయితే కానీ పెళ్లి చేయరు, అమ్మాయి పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోయినట్టే. కాబట్టి ఎస్పెషలీ బాయ్స్ మీరు చక్కగా ఈ ప్లేస్మెంట్స్, మేము కూడా కొన్ని కంపెనీస్కి మిమ్మల్ని పంపిస్తాం. గర్ల్స్ కూడా కొన్ని కంపెనీస్కి మిమ్మల్ని పంపిస్తాం. కంపెనీ వాళ్ళే మన దగ్గరికి రావలేదు, కంపెనీకి కూడా మిమ్మల్ని పంపిస్తాం. అక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ప్రాపర్గా మీరంతా చక్కగా ప్లేస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లిజన్, మన గెస్ట్గా వచ్చినటువంటి నేను ఇక్కడ యాక్చువల్గా అయితే నాకు మీటింగ్ చెప్పడం కొత్తనండి. నేను సార్ పిలిచారని చెప్పి వచ్చాను నెల్లూరు నుంచి. యాక్చువల్గా నేను పెసిఫిక్లో వర్క్ చేస్తున్నాను, ఒక 15 years నుంచి వర్క్ చేస్తున్నాను. దానికోసం సార్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు, గెస్ట్గా రమ్మని చెప్పారు. ఓకే సార్ అని చెప్పి వచ్చానండి. ఇక్కడ ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారు? ఫ్రెషర్స్ అరౌండ్ 50. మీరు అగ్రికల్చర్ BSc ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 1%. అగ్రికల్చర్ BSc ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వెరీ గుడ్. ఓకే, చాలామంది నేను చూశానండి ఇక్కడ MBBS సీట్ రాకుంటే నేను BSc అగ్రికల్చర్ తీసుకొని దీంట్లోకి వచ్చానండి, అగ్రికల్చర్ డివిజన్కి వచ్చానని చెప్పి బాధపడుతుంటారు. బట్ ఏంటంటే డాక్టర్ కోర్స్ కన్నా AGBSc కోర్సు కష్టం. బట్ బీ ప్రాక్టికల్. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ కన్నా కానీ విజిటింగ్ తీసుకెళ్తుంటారు కదా భాస్కర్ సారు, అప్పుడు మీరు చూడండి, మీ పుస్తకంలో చదివేదానికన్నా బయట ప్రాక్టికల్ చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఏదైనా కానీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు జాబ్ సెక్యూర్. మీ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు AGBScని ఎక్కువ మందిని ఇంటర్వ్యూస్ కాల్ చేస్తున్నాయి. మళ్ళీ ఏంటంటే జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా మనకేంటంటే AGBSc చేసిన వాళ్ళకి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది.
ఎక్కడ ఒక దగ్గరైనా పని చేయాలని పని ఇబ్బంది ఏం లేదు మనకు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉండేది ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉండేది ఏఓస్ అందరు కూడా ఏంటంటే ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళే ఎక్కువ వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి, ఇప్పుడు తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఏంటంటే కొత్తగా గ్రామ సచివాలయం పెడుతున్నారండి, దాంట్లో కూడా ఏజీబీఎస్సీ వాళ్ళు కంపల్సరీ కావాలి. అంటే ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి అంటే ఎవరన్నా నిరుత్సాహపడే ఏజీబీఎస్సీకి వచ్చి తప్పది. ఎందుకంటే మన కోర్సు కూడా చాలా వాల్యుబుల్, మంది తెలియట్లేదు. ఎందుకంటే మనకి 70 to 80% అగ్రికల్చర్ ఉండేది ఇండియాలో, మెయిన్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఓన్లీ. ఓకేనా? మీరేంటంటే దీంట్లో ఏదైనా ప్రాక్టికల్ ఏదైనా పుస్తకం ప్రాక్టికల్ ఎక్కువ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నా తరఫున విజయభాస్కర్ సార్ చెప్తున్నాను, నెల్లూరు కానీ మీరేమన్నా సార్ ఫీల్డ్ విజిట్స్ ఏమైనా పెడితే నా సపోర్ట్ మీకు 100% చేస్తాను సార్. క్రాప్స్ మీకు ఏ రకమైన క్రాప్స్ మీద ఏదన్నా ఫీల్డ్ విజిట్ కావాలంటే నాకు చెప్తే నేను అరేంజ్ చేస్తానండి. నాకు బట్ ఏంటంటే సండేస్ అయితేనే వీలైద్ది, ఎందుకంటే వర్క్ ఉంటుంది అంటే నేను దానివల్ల. నా అయితే హార్ట్లీ కంగ్రాచులేషన్ టు ఆల్ ఫ్రెషర్స్ అండ్ సీనియర్స్. ఓకే, Thank you, sir. Thank you so much. Good afternoon, Dr. Vijay Bhaskar. Vijayam means victory. Bhaskar means sun. విజయము సూర్యుడు రెండు కలిగినటువంటి వ్యక్తి విజయ భాస్కర్. ఆ విజయాన్ని ఆయన ప్రతి అడుగులోనూ అందుకుంటున్నాడు. దానికి ఇంకో కారణం ఉంది, ఏమంటే త్రిపుర మేడం, అది కూడా కరెక్టే. కానీ ఇంకో కారణం, టిటిడి దేవస్థానంలో ఉంటుంది, ధర్మో రక్షిత అంటే మనం ఏ పని చేసినా కూడా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఫ్యామిలీ కావచ్చు, జాబ్ కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా సరే మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి. వాటిని మనం పాటించినప్పుడు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. దాన్ని పాటిస్తూ వస్తూ ఈరోజు ఈ స్టేజ్ వచ్చి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు పరిచయం అప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతికి మెడికల్ ఎంచుకొని తిరుపతికి కొత్తగా వచ్చి ఆయనకు సంబంధం లేని మెడికల్ ఫీల్డ్ కొత్తగా ఎంచుకొని ఒక 2 కళాశాలలు తీసుకొని 700 అడ్మిషన్ చేశాడు. మేము తిరుపతిలో 15 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నాం. మాకు షాక్, రవిచేత సినిమా షాక్ మాకు. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు, నెక్స్ట్ మా పరిస్థితి ఏమి, ఈయన ఎలా దూసుకుపోతూ ఉంటానని. అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏమంటే గవర్నమెంట్ ఆ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా చాలా ప్రాబ్లం చేసింది. అది మీకు అంతా తెలుసుంటుంది, సీనియర్స్కి తెలుసుంటుంది ఆల్రెడీ. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి 2 మార్గాలు ఉంది. ఒకటి, టోటల్గా ఎస్కేప్ అయిపోయి, ఆయన ఎవరికి తెలియదు, ఎస్పెషల్లీ తిరుపతిలో పెద్దగా తెలియదు, టోటల్గా ఎస్కేప్ అయిపోయి ఒక 40 లక్షల రూపాయలు మిగలబెట్టుకొని, నష్టం జరిగింది, ఆ నష్టాన్ని అవాయిడ్ చేసుకొని ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ ఆ రోజు అలా చేయలేదు. 40 లక్షల రూపాయలు నష్టం చేసుకుంటూ 700 మంది స్టూడెంట్స్ని వాళ్ళ ఫీల్డ్లో ఏ కోర్సులో అయితే వాళ్ళు జాయిన్ అయినారో పారామెడికల్లో, వాళ్ళకి నష్టం జరగకుండా తెలంగాణ అయితేనేమి, ఏపీలో ఉన్న కొన్ని కాలేజెస్, నా కాలేజీ కావచ్చు, కొన్ని కాలేజీలన్నింటినీ ఎన్రోల్ చేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి కోర్టు నుంచి కొంచెం పర్మిషన్ తెచ్చుకొని 700 మంది స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా చూసుకున్నాం. ఆ రోజు 4 సంవత్సరాలకు ముందు, ఐ థింక్ 3 years ముందు అనుకుంటాను. ఆ రోజు 700 మంది పిల్లలకి చేసిన న్యాయము ఈరోజు అగ్రికల్చర్ ఫీల్డ్లో 100 స్టూడెంట్స్ తీసుకొచ్చేది చేసిందని నేను అనుకుంటున్నాను.
అలాగే పారామెడికల్ విద్యార్థులు కూడా ఈరోజు ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ కోసం వస్తున్నారు. ఆ రోజు నష్టపోతామని ఆలోచించకుండా నష్టాన్ని భరించి పిల్లలకు చేసిన న్యాయం, ధర్మాన్ని ఆ రోజు రక్షించాడు కాబట్టి అదే ఈరోజు కాపాడుతుంది. సో అలాగే అగ్రికల్చర్ విషయానికి వస్తే మీకు చాలా డౌట్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే అగ్రికల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను కూడా ఉన్నాను, చాలామంది చూస్తుంటారు. అప్పటి నుంచి ఉన్నటువంటి అనుమానాలు కానీ సమస్యలు కానీ వచ్చిన సమస్యలు కానీ అన్నీ పరిష్కారం చేసుకుంటూ వచ్చాము. నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, రేపు మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా పీజీలో కావచ్చు, లేకపోతే ఒక జాబ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే మీరు కొంతమంది, అందరూ కాదు కానీ మేము ఒక మంచి కాలేజీలో చేరామనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇంకో కాలేజీ చేరింటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ ఓపెన్, మీకు దాచుకునేది ఏం లేదు. బాగుండే మన ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు రేపు ఎక్కడైనా వెళ్ళి ఏదో ఒక కాలేజీ మీరు అనుకుంటుంటున్నారు కదా, గొప్పగా ఉండే ఒక కాలేజీ అని ఏదో అనుకుంటుంటారు. ఆ కాలేజీలో చదివిన పిల్లలు మీరు ఒక దగ్గర కలిసినప్పుడు, అది జాబ్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎక్కడైనా ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళు మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు మేము వాళ్ళకంటే బెటర్ కాలేజీలో చదివామనేటువంటి ఫీలింగ్ ఆ రోజు మీకు వస్తుంది. వై? బికాస్ నేను అన్నీ చూశాను. ఏపీలో ఉన్న అగ్రికల్చర్ కాలేజెస్, మీరు అంటున్నటువంటి ఐకార్, అవన్నీ చూశాను. ఎక్కడ కూడా మనం ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ కానీ మనం ఇస్తున్నటువంటి ప్రాక్టికల్ కానీ ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళ ధీమా, వాళ్ళకి ఏదో కొన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి మేమేం చేసినా చెల్లిపోతుందని చేస్తున్నారు తప్పితే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు. సో రేపు మీరు ఆ పిల్లలు మీరు కలిసినప్పుడు ఆ రోజు మీరు ఖచ్చితంగా ఇప్పుడు అన్నారే మా సార్ సూపర్ అని, అప్పుడు డబల్ అనుకుంటారు. మా సార్ మాకు చాలా చేశారు, వేరే కాలేజీ వాళ్ళు కూడా చేయలేనటువంటిది. ఏ కాలేజీలో అయితే గొప్ప అని మనం అనుకుంటున్నామో ఆ కాలేజీలో వాళ్ళు చేయలేనటువంటి సర్వీస్ కూడా మాకు మా సార్ ఇచ్చారు అని ఆ రోజు ఫీల్ అవుతారు. ఆ రోజు ఖచ్చితంగా మీ సార్ని, మీ సార్తో పాటు నన్ను కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వన్, మీకు ఆల్రెడీ చెప్పుంటారు సారు, ఒక చిన్న ఐకార్ అనేటటువంటిది ఒకటి ప్రతి ఒక్కరి మనసులో అది పీడిస్తూ ఉంటుంది. బట్ అది కూడా యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుంది. 100% వాళ్ళు కూడా అవసరం, మనకంటే యూనివర్సిటీకి ఇప్పుడు చాలా అవసరం. అది మన స్టూడెంట్స్ కాకుండా వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఐకార్ విషయంలో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. సో ఖచ్చితంగా అది వచ్చేస్తుంది 100%. సో అది వచ్చినప్పుడు మీరు సేమ్ ఈక్వల్ అవుతారు. ఆ రోజు మీరు హ్యాపీ అవుతారు. ఎందుకంటే నార్త్లో వెళ్ళి, సార్ ఆల్రెడీ చెప్పారు, నార్త్లో వెళ్ళి అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్, డబ్బులు ఖర్చులు పెట్టుకొని చాలామంది రిటర్న్ వచ్చేసారు. అలా లేకుండా మీ ఊర్లో మీ ఫుడ్తో మంచి ఎడ్యుకేషన్ తీసుకున్నాము విత్ ఐకార్ అని ఆ రోజు మీరు గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీ సార్ అన్నట్టు అమ్మాయిలు సెటిల్ కాకపోయినా పెళ్ళి అవుతుందని కాదు, అమ్మాయిలు సెటిల్ అయితే సెటిల్ కాని అబ్బాయి పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా, అబ్బాయిలు సెటిల్ అయితే సెటిల్ కాని అమ్మాయి చేసుకుంటుంది. సో ఎవరు సెటిల్ అయినా పెళ్ళి అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్, హౌ ఆర్ యూ? నేను అందరికీ తెలియదు కదా, తెలుసా? నిజంగా ఎంతమందికి తెలుసు? మా సీనియర్స్కి తెలుసులే. నాతో పరిచయం ఉన్నోళ్ళు? ఓకే ఓకే, గ్యాప్ వచ్చింది కదా 2 years. వస్తా నెక్స్ట్ వస్తాను అప్పుడు. ఓకే, నేను ఫస్ట్ టైమే ఇలా మాట్లాడటం, కొంచెం షివరింగ్ అవుతుంది. ఏంది సీనియర్స్ బాగా అడ్వైజెస్ ఇస్తున్నారా? జూనియర్స్ చెప్పరేంది, ఏం అడ్వైజ్ ఇస్తున్నారు?
అబ్బో ఓకే 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 ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఓకే బాయ్ Thank you, madam. Thank you. Along with Shalwa wrapping, memento will be given to the sir. Memento, please. ఈయన చెప్పు. God must be very crazy, right? Yeah, he's crazy. Crazy fellow. What is this God? So, like, we have many games in our phones. You play many games in our phones, right? You play most of the games in your phones. Likewise, ఎలా గేమ్స్లో అన్ని స్టేజెస్ని దాటి మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారో ఆ గేమ్స్లో ఆ స్టేజెస్ దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారో like same wise in your lives too. You have crossed many of these stages to reach here, right? Yeah, you have crossed many stages, and see, facing those problems makes you the winner, right? You face many problems, you face many situations. Now you are here, you are the winners, right? You are winners. Yes, you are winners. Yes or no? Yeah, you have checks. Like ఒక్కొక్క చిక్ పేరు పిలుస్తాను. They need to come on the dais. Okay? They need to introduce yourself. You need to introduce yourself. Introduction. Self introduction. Okay, fine. Like apple. 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 అంటే ఆడు తెల్లగా ఉన్నాడని ఆపిల్ ఇచ్చారా? ఆపిల్ come on to dais. Introduce. My name is M. Andut Sardi. I am from Tirupati itself. Like which year are you? First year. First year itself. What is it then? Translate Telugu song into English. Yeah. Do it. Song into English it seems. Yeah, come on. నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం కట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద ఓ సందమామ సుఖరాగత చక్కరొచ్చరో రావులో రావులా రావులో అన్నాడు చేసింది రావులో రావులా బాణం తీసింది Super apple. Apple, 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 apple. Thank I'm Maheshwar. I'm from Nellore. My hobbies is reading books, playing games. Okay, fine. Record the check. ఏమొచ్చింది?
mom or dad? Dad. Okay, tell about your dad. Please be silent, maintain silence so that you could hear him properly. My father name is V. Brahmaya. He is a government employee in higher. How many siblings you have? Like how many daughters or He has sons 3 too? siblings. No, not. We have. He has 3 sons. Okay, you have 2 siblings. Fine. In sentence, like he's great, he's God, like something. మంచిగా థింక్ ప్రాపర్లీ ఒక సెంటెన్స్ చెప్పు. డోంట్ బి పానిక్. షివర్ ఎందుకు అవుతున్నావు? He is very strict. వెరీ స్ట్రైట్. ఫైన్. Encourages everyone. థ్యాంక్ యూ. వాటర్మెలన్. వాటర్మెలన్. My name is Bharat. I am from Gutti. Hi to all. I am Bharat. I am from Gutti. My name is Bharat. Antapur. Antapur. Fine. How to check? ఏముంది? ఏముంది? Talk without moving your lips. Lips కదిలించకుండా మాట్లాడాలి. Like how? Try check. కదిలించకుండా మాట్లాడండి. You try. How అని నన్ను అడిగితే నాకేం తెలియదు, సంబంధమే లేదు. Twister. నాకు I don't know how to read Telugu. You read it. 4 ఎర్ర లారీ 4 తెల్ల లారీ. అది 10 times చెప్పాలంట. ఓకే 5 times అట్లీస్ట్. ఓకే 7 times. ఇలా 5 times కాదు, అలా 10 times కాదు, 7 times. ఫాస్ట్. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. ఆ. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. చెప్పు చెప్పు. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. చెప్పు. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. I'm Ganesh. I'm from Nellore. Studying Kiman Agriculture. థ్యాంక్ యూ. వాట్స్ దేర్? యా, వాట్ హ్యాస్ లెగ్స్ బట్ ఇట్ కెనాట్ వాక్. రిడిల్. ఒక రిడిల్ వచ్చింది. దేనికి కాళ్ళు ఉంటాయి బట్ ఇట్ కాంట్ వాక్. థింక్. Thank you so much. Cherry. Good morning everyone. My name is Jivansi Krishna. I am from Nellore. I am studying first year AGBSc. Very good. The best thing I have heard till now. Thank you. Where would you go if you have an opportunity? ఎక్కడికి వెళ్తావు? ఆపర్చునిటీ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? Jammu and Kashmir. ఎందుకు వెళ్తావు? Cool climate. ఓకే ఫైన్. థ్యాంక్ యూ.
introduction. Family therapy. Very good. Custard apple. Song. अरे भाई क्या साहब Self introduction. Hi friends. Hi friends, my name is Varun Kumar Reddy. I came from Kurnool. Maintain silence. ఏవేదో చెప్తున్నాడు కదా. Hi friends, I came from Kurnool. My name is Varun Kumar Reddy. Your hobbies. Hobbies. Read Bible. Okay. Pick a chick. తొందరగా ఫుడ్ ఆర్ వరల్డ్ టూర్. నువ్వు ఏం చూస్ చేసావు? ఫుడ్ యా వరల్డ్ టూర్? Food. ఎందుకు సూపర్. His expressions are very crazy. Thank you. Upon pineapple. Come fast. Self introduction. Morning everyone. My name is Revant Reddy. I am coming from Bakrapeta. Your hobbies? Rondena. My name is Mama. Tell something more. Inkokati hobbies. Okay, last hobbies. Reading books, playing games. Very good. Pick out a chick. I was very scared. Like he had got mono action. దాని ఏం చెప్తున్నాడో మీరు దానికి రిప్లై ఇవ్వండి. ఏం చెప్తున్నా మోనో యాక్షన్ సెన్స్. ప్లే. చేయరా తమ్ముడు. ఫస్ట్ హీరో ఎవరు కొడితే దిమ్మ తిరిగి బయట హీరో పోకరి ఒక్కటే ఉందా మహేష్ బాబుది? Fine. Thank you. Now without any delay, let me call upon Goa. Self introduction. Hi, good morning. My name is P. Hemavati and came from Srikalahasti. I like sports. Very good. Pick out a chick. తొందరగా. The letter which we drink. అర్థం తాగుతాం. లెటర్. ఆ లెటర్ని మనం తాగుతాం. ఇట్ సెన్స్ అదే ఉంది దీంట్లో. ఓకే ఫైన్. వి షుడెంట్ డిస్కరేజ్ ఎనీమోర్. పాట నీకు ఏమొచ్చో అది చేసి వెళ్ళు. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. Okay, fine. Self introduction. Hi friends, I am Somsekhar. I am from Hindupur. My hobbies are
playing games. School life. Why simply school life? I have many friends are there. Oh my god. Good. Okay. Okay, fine. Jackfruit. Song. వెల్కమ్ చెప్పండి సిరునవ్వులతో హారతి పట్టండి గ్యాంగు గ్యాంగులీ Okay, fine. Introduction. Hi, my name is Prakash. I am from Anantapur district. My hobbies are playing cricket. How to check? Translate Telugu song into English. What shall we give them, Akka? Okay, fine. Hello. నా మనసు ట్రాన్స్లేట్ చేయి. ఏదో ఒకటి చేయి. నీకు వచ్చింది చేసేసి వెళ్ళు. మళ్ళీ సాంగ్ పడితే డాన్స్ చేస్తావా? నేను ఇక్కడే ఉంటాను. One inspiring quote. One inspiring quotation. Any inspiring quotation? That is my answer. Not the person, but the quotation. ఏమైనా inspiration. Okay. Where there is a will, there is a way. Every failure is stepping stone for success. Anything like that? Okay, fine. Thank you so much. Please quiet. నాకు తెలుస్తుంది ఎంత ఇష్టమో అన్నంటే మీకు. Let me call upon Piers and Kiwi at once. Piers and Kiwi. Piers and Kiwi. Please be fast. ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా నిన్ను చాలా చాలా లవ్ యూ చిన్ను Shaheen, I am from Madanpalli and my hobbies is sleeping, eating pani puri. Very genuine. Okay. Singing songs also. Very good. చెప్పు. Your introduction. Okay, next then we'll do it. Self introduction. My name is Varshita. I am from Tirupati. My hobbies are cooking. Wow! Like the future one is very like super. Song. విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినవుగా అందమైన ఆశ తీరక కాల్చుతుంది గుంట కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాని లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేప కల రూపసివే చిత్రమైన తాపసివే చీకటి ఇంకా నాశసివే సరసకు ఎలా విడిచి బతకనే
సాంగ్స్ నేను ఉంటాలే. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా. Next, dragon fruit and grapes. Dragon fruit and grapes. తీర తీర గాలిలాగా తిరిగి అడిగిపోయినా నిన్ను సేనలగా లేదులే. అలు పెరగక తన వెనకాలే అలసి. Self introduction, please. This is Amruta come from Kalikiri. Hobbies are sleeping and listening music. Good morning, all of you. My name is Harati. I am from Anantapur. My hobbies is sleeping, watching TV, listening music. Woo! Anything to do on this dance? All is yours. That's all. డాన్స్ Any dance? Music! ఇప్పుడు ఇందాకలాగా చాలా శ్లోకాలు ఇప్పుడు రచ్చ చేయాలి చెప్తున్నా. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం మీటర్ దూరంలో ఉందిరా. నిన్న కన్న కలలే దాక బయట నేడు కలరైపోయలే. చక చక సమయం రేపు లేచి నాకు సందిచ్చిందిరో. Orange and apricot. మక్కులగాలావే కళ నిజం ఒకే క్షణం మయోమయంగా ఉందే. చెరో సగం పంచరిజం ఇదేమిటో బాగుందే. మెల్ల 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 మెల్లగా గుండెల్లో పక్కలను చెల్లాబే. మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులగా లాబే. I was at that one. Self introduction, please. My name is Shruti. I am from Anantapur. My hobbies are listening music. My name is Ripka. I am from Kalakada. My hobbies is sleeping and playing cricket. Very good. Performance to do. Dance. Another song. మెట్ల నిన్ను చూస్తే గుండెల్లో కొట్టకి ఉన్ను. నీ ఊపిరి తాకిందంటే అది స్వచ్ఛలేదు కాదు. ఓరాటంతా చూస్తే అవ గుండెల్లోనే హోయలు. నువ్వు నడిచి వచ్చే స్టైల్ అది కొత్త మెట్రో రైలు. ఎవరు నిన్ను కన్న తల్లి. It's okay. Thank you so much. Blackberry, please, on the dais. Be fast.
introduction, please. Blueberry, blackberry. My name is Sandhya. I am from Kadapa district. My hobbies are reading books and playing games. Any performances? పాట ఏమైనా పాడతావా? ఏమైనా చెప్తావా? Then song. Alaba, 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 bagunde laudaba. Thank you so much. Thank you. Let me call upon Pig, FIG Pig, and Chiku. Chiku. It's getting harder, I gotta tell you. My heart's bouncing, yeah, falling next year. Very good. Very energetic, very energetic. వచ్చేలాగానే డాన్స్ స్టార్ట్ చేశారు కదా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫుల్ గా ఇవ్వాలి. Hi, my dear brothers and sisters, respected teachers. My name is Sumati. I am from Kadapa. My hobbies is to enjoy with my friends and dancing, listening songs. On this dance another song. Thank you so much. Now let me call upon Lychee and Mango. Lychee. Beautiful, full, okay until let's just chill, chill. The color lone undi monta color, color. You won't pull na will. Rabena Alisha, chupista tamasha, untadi nalo nisha, hamesha. Nalo ni kalakar, nilo ni. Hi friends, morning to another. Hi friends, morning to another. Maintain silence, please. కష్టపడి మాట్లాడుతున్నారు, దీన్ని కూడా మాట్లాడకపోతే ఎలా? మీరు మాట్లాడించండి వీళ్ళతో కూడా. Hi friends, morning to another. This is Revati from Naidu. దగ్గరికి పెట్టుకో. Hi friends, good morning to another. This is Revati from Nightbed. My hobbies is listening music.
పెట్టుకో, దగ్గరికి పెట్టుకో. ఎక్కువ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Hi, I am Lakshmi Devi, coming in Tirupati. My hobbies is cooking. Kuru 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 Thank you so My name is Srija. I am from Nellore. My hobbies are listening music and dancing. Hi friends, Kaveri from Madanapalli. My hobbies sleeping and dancing. Hi friends, myself Saraswati. I came from Bhadrachalam. My hobby is dancing. Morning to everyone. How are you all? How are you all? వినిపించట్లే. కాలేజ్ ఎలా ఉంది? ఫ్రెషర్స్ ని అడుగుతున్నారు. రెస్పాన్స్. కాలేజ్ ఎలా ఉంది? బాయ్స్ రెస్పాన్స్. కాలేజ్ ఎలా ఉంది? ఏం రెస్పాన్సే లేదు. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? 4 years ఇక్కడ చదివాము. కాలేజ్ చాలా నేర్పించింది నాకైతే. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకోవచ్చు కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే. నేనైతే ఏదో మరీ పూర్తి కాకపోయినా ఒక 60% గెయిన్ చేసుకున్నా. అట్లీస్ట్ మీరైనా 100% గెయిన్ చేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోహరన్న. ప్రతి ఒక్కరికి ఫ్రెషర్స్, మెయిన్ ఫ్రెషర్స్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రెషర్స్ అందరికీ స్వాగతం. ఇక్కడ నా పేరు బ్రహ్మారెడ్డి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఐ థింక్ అందరికీ తెలియదు అనుకుంటా. 4 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో మేము చదువుతూ ఉన్నాము, ఇదే యూనివర్సిటీలో. కాలేజ్ ప్రతి ఒక్కరికి చాలా నేర్పిస్తుంది, మాకైతే చాలా నేర్పించింది. మీరు కూడా ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, భాస్కర్ సార్, చైర్మన్ సార్ గురించి చాలా చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే సార్ గురించి. ఇంకోటి ఏంటంటే, మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఎవరికి ఏమీ తెలియదు అనమాట. ప్రతి ఒక్కరూ ఆగ్రాకి వెళ్ళి రాయాలి ఎగ్జామ్స్ అంటే. ప్రతి ఒక్కరు మాకు ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్లో లేట్ అయినాయి. సో దానివల్ల ప్రతి ఒక్కరు టెన్షన్ పడ్డాం, ఇంకా ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా ఇది ఫేక్ అని టెన్షన్ పడ్డాం అనమాట. కానీ సార్ ధైర్యం ఇచ్చి, ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ జరుగుతుంది, అందరికీ ఎన్రోల్మెంట్ వచ్చింది, తీసుకోవద్దు అని చెప్పారు. చివరికి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో భయంకరమైన స్టంట్ ఏంటంటే, బీభత్సమైన చలి. అక్కడ మన ఫుడ్ ఉండదు,
సార్ కాబట్టి అక్కడికి కూడా మన మాస్టర్ని వంట మాస్టర్ పెట్టుకున్నా వంట మాస్టర్ని తీసుకొచ్చి అక్కడ మన తెలుగు ఫుడ్ వండించారు. ప్రతి ఒక్కరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా అండ్ హెల్త్ ఇష్యూస్ ఎటువంటి ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దగ్గరుండి సాల్వ్ చేశారు. ఫస్ట్ సిమ్ ఆల్మోస్ట్ 50 days మేము ఆగ్రాలో స్టే చేసాము. అన్ని రోజులు సార్ అక్కడ స్టే చేయడం అనేది నిజంగా థ్యాంక్ యూ సార్. ఏ చైర్మన్ సార్ కూడా పిల్లలతో అంత అంత ఇంటరాక్ట్ అయ్యి ఎవరు కూడా ఉండరు. సార్ మాతో అంత క్లోజ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా, కాలేజ్ ఇష్యూ అయినా లేదా ఫ్రెండ్స్ ఇష్యూ అయినా, ఈవెన్ స్టూడెంట్స్లో అయినా ఏదొచ్చినా కూడా దగ్గరుండి సాల్వ్ చేసేవాళ్ళు. మీరు కూడా మెయిన్గా ఫ్రెషర్స్ చెప్పేది ఏంటంటే మీకన్నా ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఏమీ లేదు. సార్ ఒక్కోటి నిదానంగా మొత్తం మాకు అందించారు. ఇప్పుడు మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది జాబ్. క్వశ్చన్ అడిగితే ఒక జూనియర్ చెప్పాడు స్కూల్ లైఫ్ బాగుందా, అడిగితే నువ్వు కాలేజ్ లైఫ్ అనే చెప్తావు. ఎందుకంటే ఈ 4 years ఫ్రెండ్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేసుకునే క్యాపబిలిటీ నీకు వస్తుంది. అది కాలేజ్ కంపల్సరీ నేర్పిస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ చైర్మన్ సార్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసి అండ్ ఇప్పుడు మేము ఈ ఫైనల్ ఇయర్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అవుతాను. కంపల్సరీ అందరూ మంచి ఫ్రెండ్స్ని తీసుకోండి. ఒక ఫ్రెండ్ అనే వ్యక్తి ఒక లైబ్రరీకి ఈక్వల్ అని ఒక కోట్ కూడా ఉంది కదా. ఈ స్టేజ్లో మంచి ఫ్రెండ్ దొరికితే తను లైఫ్ లాంగ్ ఉంటారు. సో అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈరోజు వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెషర్స్ డే. వాట్సాప్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ రైజ్ హ్యాండ్. ఎంతమందికి తెలుసు నేను? అరే నీకు తెలియదా? సరే, మణిదీప్ హియర్. 2 విషయాలు చెప్పడానికి వచ్చినాను ఇక్కడికి. ఫస్ట్ అయితే మంచిగా చదువుకోండి. ఇంకోటి ఏంటంటే బాగా ఎంజాయ్ చేయండి. కానీ 2 బ్యాలెన్స్డ్గా ఉంచండి. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు తర్వాత మీరే చివర్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే వచ్చారు, కాస్త సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. టైం తీసుకొని తొందరపడి ఇదంటే చేయకండి. కాలేజ్లో క్లాసెస్, హాస్టల్ అన్నీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. మాకైతే 3 years పట్టింది. ఇంకా మన చైర్మన్ సార్ గురించి చెప్పాలంటే మీరేం మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ ఆయనతో మాట్లాడచ్చు. అంటే వీళ్ళతో నేను మాట్లాడటం ఏంటి ఇలా అనుకోడు అసలు. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా డౌన్ టు ఎర్త్ అంటారు, అట్లాగే ఉంటాడు మన సారు. సరే, వెల్కమ్ ఫ్రెషర్స్. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పడానికి వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మందీప్ అన్నయ్య. A very good morning to our honorable guest Vivekananda sir, Ratnam sir, our respected chairman and Tripura ma'am, and juniors and my classmates. యాక్చువల్లీ ఇందాక రత్నం సార్ ఒకటి చెప్పారు కదా, చైర్మన్ సార్ని మీరు తలుచుకుంటారు అని. మా ఫైనల్ ఇయర్స్ అందరి ట్రస్ట్ అక్కడ ఉన్నారు. ఓన్లీ ట్రస్ట్, నమ్మకం. అంటే సార్ మేమందరం ఒక నమ్మకం మీద ఈ కాలేజీలో చదువుతున్నామంటే ఓన్లీ చైర్మన్ సార్ ఉన్నారు అనే ధైర్యం. మేము ఆగ్రాకి వెళ్ళినప్పుడు ఎన్ని రిస్క్స్ ఉంటాయంటే అక్కడ ఎన్విరాన్మెంట్కి, ఫుడ్కి అన్నీ. బట్ మాకు పేరెంట్స్ని గుర్తు రాకుండా చేసేది సార్ మాత్రమే. మీరు అసలు ఐకార్ లేదు అని ఫస్ట్ ఫ్రెషర్స్ అందరూ ఆ డౌట్ తీసేయండి. ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు యూజీసీ మాత్రమే ఉన్నింది, బట్ ఇప్పుడు మాకు ఐకార్ వచ్చింది. తెలుసా మీకు? మీరు ఫైనల్ ఇయర్ అయ్యేలోపు ఐకార్ వచ్చేస్తుంది.
So be strong. Thank you. Thank you. Lectures and our beautiful, gorgeous lecturers sitting over back behind there. A very hearty and warm welcome to you all. And see how gorgeous you all are looking. Look at yourself. And boys, you are rocking. Your shoes are so wow. You all look really very amazing. And as today is a Freshers' Day, I want to congratulate our seniors as they are pass-outing students because they learned something from this Balaji Agriculture Institute. They learned something. They learned knowledge, skills, talent, and something more. So we and our juniors are very indeed of a bottom of our heart to follow your footsteps. You make our path so clear and visible. You make our path so clear and visible. So students, as this is your new chapter, as this was your new chapter to start your career, I want to say something that you should carry few things. You should carry few things. God doesn't put you accidentally here, okay? God doesn't play games. He don't have dice. He doesn't put you accidentally here. You have to make own bed of success by your own. You have to make own bed of success your own with your hard work and best utilization of your time. So, all the best for your future, and Akka, you're going to pass out, and very best luck for your future. And here I am to convey a small message, very small message. It's a third year student, just lock your mouths. Just lock your mouth. Why? Especially not you. Just lock your mouth. It's a 6-letter word. I want from juniors, first year students, the smiley badges. It's a 6-letter word. I want to let that 6-letter words be X. You want to you need to say the X name. Let it be X. X factor. I'll give some clue. Okay? I'll give you clue. This X factor is a thing which breaks many bonds. First thing, which breaks many bonds. Not you, juniors. And the second thing is, it's a 6-letter words. 6-letter words. And the third thing is, it's a very positively spreading light. Positive light. Not it says positive light. Shout. Tiffin cheyaleda? Huh? Rumor. Yes, rumor. Rumor or gossips, whatever you put in that. But not WhatsApp or Google, okay? Not WhatsApp and not Google. It's just rumor or gossip. Do you know how it spreads? Do you know how it spreads? Do you know how it spreads? It starts something like that. Hey, you know, I need to tell you something very importantly. Please don't to say anyone, okay? Okay. Promise? Promise. ఎవరికి చెప్పవద్దు. చెప్పను. ఈ ఎవరికి చెప్పవద్దు, you know, it act like catalyst, you know. It act like catalyst or such an enzyme to promote this. It act like catalyst. And only this thing, this rumor or gossip, which breaks many bonds and many relations. Especially whatever you put like, you know, like best friend bonds on many things. It destroys anything. It destroys many things. You know, the question is, how can you judge a person by listening to the gossips or the rumor told by some other one? How could you judge? Okay, fine. How do you find out whether the sentence was rumor or gossip? How do you find that? How do you let you know whether it was rumor or gossip? You need to pass with these 3 filters. The first thing is whether it is truth or false. You need to question yourself whether that particular thing is true or false. And the second thing is it is beneficial to your relation or not. Okay? And the third thing is whether it take more time for you to be or not. You need to pass with these 3 filters to check whether the sentence is rumor or not. And thank you.
सारे बोले हारेंगे जो कष्ट तुम्हारे, बोले के नाम पे चलती है दुनिया, पार लगेगा बोले के सहारे, बोले के नाम पे लगा ले। వెల్కమ్ ఎవ్రీవన్. హే రియా, ఏంటి రోజు నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యావు? ఈవెన్ యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్ సిస్. అసలు ఏంటి రియా, వీళ్ళందరూ ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు? అండ్ బాయ్స్ ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే. హలో బాయ్స్ ఏనా? గర్ల్స్ చూడు ఎంత అందంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. దే ఆర్ బ్యూటిఫుల్ ఆబ్వియస్. అవును, అసలు అమ్మాయిలు ఎప్పుడు అందంగా ఉంటారు కదా. ఏంటి రియా, ఈరోజు స్పెషల్ ఏంటి? వాళ్ళని అడిగేద్దాం అక్క, వాళ్ళే చెప్తారు. ఈరోజు ఏంటి? ఈరోజు ఫ్రెషర్స్ డే. A warm welcome freshers. Grand welcome. Okay, I am Likita from 4th year. And I am Riya from 3rd year. But Riya, కొంచెం ఫ్రెషర్స్ లో హుషార్ తగ్గినట్లుంది కదా. నాకు అదే అనిపిస్తుంది అక్క. Why can't we clear it out by asking them? ఏంటి అందరూ బోర్ అయిపోయారా? ఇంకా షేర్ అప్ చేద్దాం, ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. Show your josh, where the hushar? Where is the josh and hushar? Come on, let's rock the party. Okay, కల్చరల్ యాక్టివిటీస్ కి వెళ్దామా? ఇంట్రెస్టెడా? Okay, now we have staggering performances by Divya and Shravya. Come on everyone, join your hands. పగలైనా లేవా నేను, లేచిన బయటికి రాను, వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. జుంజుమాయా జుంజుమాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుంజుమాయా జుంజుమాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. ठंडगी बदल तेरा मेरे दूसरे गट गट मत्ती कोका कोला तू शोला शोला तू कोका कोला तू शोला शोला तू.
నటకే చూస్తే జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చెప్పమాకురా తెచ్చుకొని చెప్పి చేస్తాగా చెప్పమాకురా అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే సుది ముదిరే ముదిరే ముదితాను సుది ముదిరే ముదిరే ముదితాను మొదటిసారిగా ఎంపిక వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 నా పెళ్ళియంట నా పెళ్ళియంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 ముక్కులామెరు పందం సులకు పుట్టానందం మోసేటి గాజులందం దందన దన దనారే నాగు కామునర దందం నడువంపుల సిరులందం నిగ నిగల గురులందం దందన దన దనారే ముట్టుకుంటే మాసిపోతా పట్టుకుంటే జరిపోతా లేడి పిల్లల గిర గిర పరుగులు పెడతా దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనా చలి 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 పుట్టిన శఖలు బసరిగాలే చలి 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 ఒకే గంగన బసిగాలే సాడంతే సాడే ఒక్క పాడంతే పాడే ఆడము వచ్చాడే నాచము వచ్చాడే शगुना दी रात रात सजना जी हॉट हॉट शगुना दी रात रात सजना जी हॉट हॉट मेरा तू सजना दे लाई जावा शॉट हॉट मैं बालन खावा अतरा यार मेरे नो बचना मैं नागिन नागिन dancing Yeah.
Okay, next performance. My name is Rati Lakshmi and this is Soumya. బాగున్నారా? అందరూ సూపర్ ఉన్నారులే. చాలా బాగున్నారు అందరూ. శ్రావ్య దివ్య ఎలా చేశారు పర్ఫార్మెన్స్? ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన రేష్మ అక్క అండ్ గ్రూప్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़े संग ढोल बाजे धाय 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 धम धाय ये धिन तड़ाक आजाड़ के सराट पैरों से बेड़ी जरा खोल नगाड़े संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़े संग ढोल बाजे धाय 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 धम धाय. నీ పేరే తెలియదుగా నేను పిలువగలేను కదా నే నీకో పేరిడినా నీకే తెలియదుగా ఆ పేరే విననోళ్ళు మరి ఎవ్వరు లేరు కదా ఆ పేరొక పరి వింటే నిద్ర రాదు సుమా నే ప్రతిరోజు నిన్ను తలచి తొలగించనా నా మిన్నంటూ మమతలతో నేను వించనా जब जोर जोर से अंगड़ाई लेती हूँ मैं जब जोर जोर से वो आह की आवाज है आती है रोर से मैं तो चलूं इस कदर कि मच जाए गदर होश वाले भी मदहोश आए नजर मेरे फोटो को सुनने से यार चिपका ले से यार मेरे फोटो को सीने से यार चिपका ले से यार बेबी कॉल से हौली हौली गिद्दे विच नच बदलोनी तेरा लक ना मरोड़ा खा जावे हौली हौली गिद्दे विच नच बदलोनी तेरा लक ना मरोड़ा खा जावे हौली हौली गिद्दे विच नच बदलोनी तेरा लक ना मरोड़ा खा जावे బాదిగేల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూము దాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగనాడు చేసి నన్ను తిప్పుతున్నది
చెప్పుతున్నదే అసలేని ఎరగనట్టుగా ఓ బుల్లడా అంతలాగా పూసుకుంటగా ఓ తస్తుది ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పు లేదుగా చీమ కుట్టినట్టు ఎండదే కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే హే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి చెప్పుతున్నదే ధూముదామున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే
This song mixed by DJ Pratap. Oh baby, you are so beautiful. No okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు నీ వల్ల వెయ్యి వంపులు నవ్వులు Oh baby, you are so beautiful. No okay until let's just chill. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు నీ వల్ల వెయ్యి వంపులు నవ్వులు రాబే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటది నాలో నిషా హమేషా నాలో నీ కళాకార్ నీలో నీ అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ एक बार डब्बे से स्टेप मार एक बार दंजे रो डांस फ्लोर एक बार डब्बे से स्टेप मार एक बार दंजे रो डांस फ्लोर గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి ఎన్న బయట ఆటే ఎయ్యి పంజం కొడితే చెరుతో వెయ్యి గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి ఎన్న బయట ఆటే ఎయ్యి పంజం కొడితే చెరుతో వెయ్యి అవునక్క అసలు స్టాఫ్ ఉన్నారా? స్టాఫ్ ఎక్కడున్నారు రియా? నాకు కనిపించట్లేదు. ఇంట్లోనే ఉన్నారక్క. స్టాఫ్ ని పిలిపించేస్తామా? వాళ్ళతో ఒక్కొక్క స్టెప్ అయిపోతామా? Oh baby, you are so beautiful. No okay
ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్ నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న వెళ్ళే వెళ్ళే Oh baby you are so beautiful full ఓకే అంటే లెట్స్ జస్ట్ chill chill నీ కళ్ళల్లోనే ఉంది ముంత కళ్ళు కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపులున్న వెళ్ళే వెళ్ళే రావే నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా